నేను మీ ఇంటి ముందు గేటు దగ్గర ఉన్నాను, రావచ్చా? అక్కడ పక్కన ఎవరు లేరు కదా? రేయ్, ఒక్క నిమిషం, నేను ఈ సీసీటీ కెమెరాని ఆఫ్ చేస్తాను. నువ్వు లోపలికి రా, లోపలికి రా. ఇందులో మీ హస్బెండ్ చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా, మరి ఎలా? దాని గురించి నాకేం తెలీదు. తర్వాత రోజు దీన్ని ఎవరు చూస్తున్నారేంటి? దీన్ని ఎప్పుడైనా చూస్తే భయపడాలి. తరువాత ఏదైనా డౌట్ వస్తే టెక్నికల్ ప్రాబ్లం అని సమాధానపరుస్తాను. నువ్వు రావా? ఏంటి బాబు, పని అది చాలా జాగ్రత్తగా జరుగుతోందా? దేవుడి దయ వల్ల ఏదో పర్వాలేదు తాతయ్య. వ్యాపారం ఎలా జరుగుతోంది? నా వ్యాపారం బాగానే సాగుతోంది. రేపు నేను చల్లగా చూడాలి. నువ్వు బాగుంటావు. హ్యాపీ క్రిస్మస్. జీసస్. ఎక్కడ చూసి నడుస్తున్నావు? పొద్దున్నే ఎదురు పడ్డాడు చూడు. ఏమయ్యా, ముసలైన కళ్ళు కనిపించట్లేదా? క్రిస్మస్ తాత వేషాలు వేసుకొని రోడ్ల మీదకి వచ్చేస్తుంటారు చూడు. సారీ. ఏం లేదురా, నువ్వు చెప్పు. ఒక క్రిస్మస్ తాత నా బండి మీద పడ్డారు. తర్వాత ఏంటి? నాకేం అర్థం కాలేదనుకుంటున్నావా? నేను ఫ్రీ అయినాక వాట్సాప్ చేస్తాలే. నువ్వు రమ్మన్నప్పుడల్లా నేను రావడం వీలు కాదు కదా. నాకు అవసరమైనప్పుడల్లా ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుని వస్తున్నాను కదా. అయ్యో, ఉన్నారా? డాడీ వచ్చేసారు. కొంచెం నోరు మూసుకొని ఉంటావా? ఏం లేదు, నేను నా కూతుర్ని అంటున్నాను. క్రిస్మస్ కదా, అందుకే మార్నింగే వచ్చేశారు. ఏం చెయ్యాలి? నేను ఫోన్ పెట్టేస్తున్నాను. నేను బయటికి వెళ్ళినప్పుడు నీకు కాల్ చేస్తాను. లేదంటే ఒకటి చెయ్యి, నాకు వాట్సాప్ చెయ్యి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా. సరే. లేదు, ఒక్క డౌట్ కూడా రాలేదు. అది మాత్రమే కాదు, నా మీద నమ్మకం ఎక్కువ. ఏదైనా సరే నేను చూసుకుంటాలే.
సరే నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఎవరమ్మా ఫోన్లో? మమ్మీ ఫ్రెండ్. మీరు మీ ఫ్రెండ్తోనే కదా మాట్లాడుతున్నారు, మరి డాడీకి ఎందుకు భయపడుతున్నారు? టూటూ, అమ్మ నీకు ఇంతకు ముందే చెప్పింది అనవసరమైన విషయాలు అడగద్దు అని. హ్మ్. హాయ్ డాడీ. హాయ్ నా బంగారు తల్లి. ఫోన్లో అమ్మ మాట్లాడుతున్నారు. క్రిస్మస్ అలా ఎలా జరుగుతుందని అమ్మ ఊరికే అడుగుతున్నారు. అలాగా? ఇప్పుడు అమ్మకు ఒంట్లో ఎలా ఉంది? బాగున్నారు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇవన్నీ నేను టుట్టూ కలిసి క్లీన్ చేస్తాం. ఏమ్మా, చేద్దామా? పర్లేదు, మీరు వెళ్ళండి, నేను క్లీన్ చేసి వస్తాను. నేను క్లీన్ చేస్తానులే. ఇక్కడ నుండి మీరు వెళ్ళినప్పటి నుండి తిండి విషయంలో కంట్రోల్ అవ్వలేదట్లుంది. అందుకే లావ్ అయ్యారు చూడండి. ఇంటిలో ఎవరూ లేరా? బాగా దాహంగా ఉంది, కొంచెం చల్లటి నీళ్ళు ఇస్తారా? పిల్లలు, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ తాత, ఇంట్లో ఐస్ వాటర్ లేదు, మామూలు నీళ్లు చాలా తాత. మామూలు నీళ్ళైతే చాలు, దాన్ని ఎలాగ ఐస్ వాటర్ చేయాలో నాకు తెలుసు. ఎవరు మీరు? మీకేం కావాలి? చాలా దాహంగా ఉంది, తాగడానికి కొంచెం నీళ్లు దొరికితే. ఇదిగో తాత. ఆ, తాత, మామూలు నీళ్ళ ఐస్ వాటరా? మార్చి చూపిస్తాను, చూస్తావా? మ్మ్. నువ్వు చూడాలా? ఆ? చూసావా ఎలాగుంది? ఏంటలాగా ఆశ్చర్యంగా చూస్తున్నారు? మీరెవరు తాతయ్య? ఏంటదోలా ఉన్నారు? ఏమైంది మీకు? తాత, మీకు మ్యాజిక్ తెలుసా? మీరెలా ఇలా చేయగలుగుతున్నారు? అది నేను చేయగలను. మీరేం చెప్పినా చేసి చూపిస్తారా? అలా అన్నీ చేయడం కుదరదు, న్యాయమైందైతే నేను చేస్తాను. తాత, ఈ
ఇక్కడ చాలా సమస్యలున్నాయి. కొన్ని రోజుల నుండి అమ్మకి నాన్నకి గొడవలు. ఆహా. అన్ని సమస్యలు తీరిపోతాయి. అసలు సమస్య ఏమిటో చెప్పండి. అప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే, జాగ్రత్త జాగ్రత్త. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? మెల్లగా మెల్లగా రా, మెల్లగా ఏమైందమ్మా? మెల్లగా లోపలికి వెళ్ళు. వేరే ప్రాబ్లం ఏం లేదు కదా? భయపడ్డానికి ఏమీ లేదు. మూడోది కదా. జాన్ లేరా? 2-3 రోజులుగా క్లబ్ పక్కకే రావడం లేదు. జాన్ ఇప్పుడు బిజినెస్ టూర్ కనే వెళ్ళారు. రెండో ప్రసవానికి ప్రాబ్లం చేసిన వారు మూడో ప్రసవానికి ఒప్పుకున్నారా? అమ్మా, మీ అమ్మాయికి 4 నెలలు రెస్ట్ అవసరం. ఇవి వైటమిన్ టాబ్లెట్స్. 15 రోజుల తర్వాత మళ్ళీ రండి. వెళ్దాం. సరే. ఇలా చూడమ్మా, జాన్కి విషయం తెలిస్తే ఊరికే వదిలిపెట్టడు. అందుకే నేను చెప్పిన మాట వినమ్మా. ఈ విషయం ఇప్పటికి చెప్పొద్దు. ఒక 3-4 నెలలకే. 4వ నెల తర్వాత బిడ్డ వద్దని చెప్పినా వాడు తలక్రిందులుగా నిలబడ్డా జరగదు. ఏంటే నువ్వు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? ఇదేమన్నా దాచిపెట్టే విషయమా ఏంటి? ఈ విషయం ఎప్పటికైనా బయటపడుతుంది. ఈ రోజు కాకపోతే రేపు కావచ్చు. ముందు చూస్తూ మీరు బండి నడపండి. ఈ సమస్య 3-4 నెలల వరకే కదా. నేనలా చేయలేనమ్మా. ఒక నెల తెప్పిన అమ్మాయి ఎలా నెల తప్పలేదని చెప్పగలను? ఇలా ఏ అమ్మాయి చెప్పగలదు? అయితే త్వరగా ఈ విషయం చెప్పు. వాడు ఇది వినగానే నిన్ను 4 తన్నుతాడు. అదే కదా నీకు కావాలి? నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం నేను ఎన్ని దెబ్బలు తినడానికైనా సిద్ధంగా ఉన్నాను. అది నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, నువ్వు చెప్పింది మీరు కాస్త కరెక్టే. నోరు మూసుకుంటారా? ఆ. నీకు వాడి గురించి బాగా తెలుసు కదా. రెండో ప్రసవానికి వాడు చేసిన ఆర్భాటం అంతలోనే మర్చిపోయావా? ఇలా చూడు, ఆ రోజు జరిగిన గొడవని ఎలాగో మేము ఆపాం. కానీ ఇప్పుడు ఆపగలమో లేదో తెలియట్లేదు. ఈ మధ్య నాకు ఆరోగ్యం బావోట్లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో చెప్పండి. నువ్వేమీ మాట్లాడకుండా ఉంటే చాలు. నీకోసం, నీ బిడ్డ రక్షణ కోసమే ఇలా చేయమని చెప్తున్నాను. కేవలం 3-4 నెలలే. ఆ తర్వాత మనమే ఈ విషయాన్ని వాడికి అర్థమయ్యేలా చెప్దాం. ఇలా చూడండి, ఈ విషయం చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం. రెండవ ప్రసవానికి వాడు చేసిన ఆర్భాటం అంతలోనే మర్చిపోయావా? ఇలా చూడమ్మా, వాడు వచ్చినట్టున్నాడు. బిజినెస్ టూర్ ఎలా జరిగింది? ముందు అనుకున్న విషయం ఏమైనా జరిగిందా? బాగానే జరిగింది. మెట్రో గ్రూప్ యొక్క తర్వాత 2 ప్రాజెక్టులు నేనే చేయబోతున్నాను. జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. కోపం తెచ్చుకోకు. నేను తీసుకొచ్చాను. సంతోషమేగా? నేను వస్తాను. ఏంటి ఇలాగే కూర్చున్నారు? వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను.
రండి. ఒక వారమేగా నేను ఇంట్లో లేకపోయింది. ఏమైంది ఇంత సంతోషంగా ఉన్నావు? ఈ విషయం ఫోన్లో చెప్పొద్దని నేనే తనతో చెప్పాను. ఈ శుభవార్త ఫోన్లో చెప్పే కంటే నేరుగా చెప్తేనే బాగుంటుంది. ఆర్ యూ ప్రెగ్నెంట్? డాక్టర్ని వెళ్ళి చూడాలిగా. చూశాను, యానీ డాక్టర్ని కలిశాను. వాళ్ళు వద్దులే. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, డాక్టర్ ప్రసాద్. వాడే ఇటువంటి విషయాలకు బెస్ట్. ఎవ్వరికీ తెలియకుండా వాడు దీన్ని అబార్ట్ చేసేస్తాడు. అబార్ట్ చేయించుకోవాలా? అవును, అబార్ట్ చేసి తీరాలి. బాగా గుర్తుపెట్టుకో, ఇప్పుడు మన ఇద్దరికి మాత్రమే ఈ సంగతి తెలుసు. నా వల్ల కాదు, నేను దీనికి ఒప్పుకోను. నువ్వు ఒప్పుకొని తీరాలి. అలా ఒప్పుకోకపోయినా నీ సమ్మతం నాకు అవసరం లేదు. ఈ కాలంలో పిల్లల్ని పెంచడం అనేది చాలా పెద్ద బాధ్యత. అదేదో బాధ్యత మాత్రం కాదు, మన లైఫ్నే దారపోయాలి. అందుకనే నేను పిల్లలు వద్దనుకున్నది. నువ్వు ఏడుస్తూ ఉన్నావు కాబట్టి ఒక సంతానానికి ఒప్పుకున్నా. ఆ రోజు నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు, ఇక నేను పిల్లల్ని కన్ను అని. కేసునాథా, చాలు, ఉన్న ఒక బిడ్డ చాలు. చూడు, నా సంతోషం అది నాకు చాలా ముఖ్యం. దానికోసం నేను ఏదైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. ఇంట్లో పిల్లలంటూ ఉంటే తలనొప్పే. అంతేకాకుండా నా పోటీ వాడికి 2 బిడ్డలంటే అది నేను ఒప్పుకోలేకపోతున్నాను. మనకు ఒక్కటే చాలు, అదే నాకు సంతోషం. ముందు ఆ 7 పాపి నాతో ప్రసాద్ క్లినిక్కి తగలడు. మనం ఇద్దరం కలిసి ట్రిప్కి వెళ్తున్నామని అమ్మ దగ్గర చెప్పి 7. ఊరికేనే ఇలా బొంగమొహం పెట్టుకోకు. నువ్వు నాతోరా. నువ్విప్పుడేమంటున్నావు? ఈ బిడ్డను చంపేమంటావా? అసలు ఆ బిడ్డ ఏం తప్పు చేసింది? రేయ్, ఈ ఇంట్లో ఎవరు ఇంతవరకు ఇలాంటి తప్పు ఎవరూ చేయలేదు. అలాంటి తప్పు నువ్వు చేసినా కూడా నేను ఒప్పుకోను. మీ అడ్వైసులు నాకు అక్కర్లేదు. జాన్, నాకు 7 నెలలప్పుడు నా ప్రాణం ఆపదలో ఉంది. నా ప్రాణాలు కాపాడడం కోసం నన్ను అబార్షన్ చేయించుకోమని డాక్టర్లు అందరూ చెప్పారు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా కడుపులో పెరుగుతున్న నిన్ను ఏ కారణంగానూ అబార్షన్ చేయడానికి నేను అస్సలు ఒప్పుకోలేదు. ఆ రోజు వాళ్ళ మాట విని నేను అబార్షన్ చేయించుకుంటే ఇప్పుడు ఈ బిడ్డను చంపేయమని చెప్పడానికి ప్రాణంతో ఉండేవాడివి కాదు. నీ కన్న తల్లి మాట వినరా? నీకు చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాను. రే జాన్, కాస్త నేను చెప్పేది వినరా. చాలా ఆపండి, నీ ఏడుపులు చూసి నేను ఒప్పుకోవట్లేదు. ఇదే నీకు ఆఖరి బిడ్డ. తర్వాత ఇలా జరిగింది, అసలు నేను మనిషిగా ఉండను. బిడ్డను రోడ్లో వదిలేసి ఏం చేస్తున్నావు అమ్మా? జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత ఏం జరిగింది? మీ బామ్మ చెప్పినట్టు మీ అమ్మ వాటన్నిటినీ దాచిపెట్టిందా? పర్వాలేదు, మీ బామ్మ చాలా తెలివైంది. ఆ కాలంలో ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది? అనుకున్న దానికన్నా ఫంక్షన్ బాగానే జరిగింది. ఓహో. ఫోటోలు చూస్తావా?
చూసావా, వీడియో కూడా చేసాం. ఓ ఫాదర్ కూడా వచ్చారా? రండి. ఆ, నీకేది బాగుందా? ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తున్నావు ఏంటి? ఆ. అవునవును. అన్నా అమ్మ ఎక్కడ? లోపల ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తే మనకేంటి, మ్యాటర్ ఏమైనా ఉందా? ఉందన్న. ఒరే వెళ్ళి అది తీసుకుంట్రా, ఇప్పుడే వచ్చేసిందన్న. ఆ, ఇప్పుడే 5 అయింది కదరా, ఆ అమ్మాయి కాస్త రెస్ట్ ఇవ్వరా? నీకు అసలు సిగ్గులేదు? చూడడానికి ఏదో స్కూల్లా ఉంది. నువ్వు ఇప్పుడు ఆపేలాగా లేదనుకుంటా. వీడిని ఆపమని అడ్వైజులు మాత్రం ఇవ్వకు. ఎందుకు చెప్తున్నానంటే వినేవాడైతే పర్వాలేదు, ఇలాగైతే మాత్రం నువ్వు ప్రతి నెల ఇక్కడికి వచ్చి పోవాల్సిందే, చూసుకో. కానీ ఒక్క విషయం చెప్తాను, నువ్వు నిజంగా చాలా బాధపడతావురా. ఇప్పుడు కష్టపడితే జీవితంలో సుఖంగా ఉండొచ్చురా. వాళ్ళు నా బిడ్డలే కదా, నీ చూసుకుంటా. నువ్వు ఎప్పుడు నన్ను చూసి నేర్చుకో రోహిత్. తను నన్ను ఎక్కువగా టార్చర్ పెట్టింది కాబట్టి నేను ఒక బిడ్డకి సరే అన్నా. తర్వాత రెండో దానికి నేను అసలు ఒప్పుకోలేదు. దాన్ని అబార్ట్ చేయడానికి ఎన్నో దారులు చూశాను, ఏం జరగలేదు. ఆ తర్వాత తనకు సంతోషాన్ని ఇచ్చాను, దాంతో దాని దిమ్మ తిరిగింది. ఇట్టరండి అమ్మా, ఇట్టరండి. కొంచెం ముందుగా రండి. ఏయ్ బాగుంది కదా? హాయ్ జాన్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఆ తర్వాత జాన్ ఇచ్చే పార్టీ కోసం ఎదురు చూస్తున్నాను. 3వ అయ్యింది కదా, దాన్ని సంతోషంగా జరపాలి కదా. ఏంటి చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? మీ అమ్మగారు మీ భార్య నా వైఫ్ దగ్గరికి చెకప్కి వచ్చారు. అది ఒక 4 నెలలు అయి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నది నా వైఫ్ గురించా? ఏంటబ్బా ఇది? ఊరికే జోక్ చేయొద్దు జాన్, నిమ్మికి ప్రాబ్లం ఏం లేదుగా. తను చాలా టెన్షన్ లో ఉంది. అనవసరంగా భయపడి బీపీ ఎక్కువై ఊరికే కాంప్లికేటెడ్ అవ్వదని తనతో చెప్పు. నీ భార్య నెల తప్పని విషయం నీకే తెలీదా? వారిని ఆ కళ్ళ గురించి నా దగ్గర. ఏయ్, వదలరా, ఈ రోజు నేను ఏం చేస్తాను చూడు. ఆ యేసు అనుగ్రహం లేకపోతే ఏ పనైనా సవ్యంగా జరగదు. ఆ ప్రపంచాన్ని కాపాడేది ఆ యేసువే. ప్రజలందరికీ మంచి చేసేది అతనే. మనం చేసే ప్రతి పనిని ఆ యేసు చూస్తూ ఉంటాడు. మన జీవితానికి ఏదైతే అవసరమో అది ఆయన మనకిస్తూ ఉంటారు. ఒక మనిషి ఏ తప్పు చేసినా దానికి క్షమాపణ, ప్రాయశ్చిత్తం ఆయన చూపిస్తూ ఉంటారు. యేసు మీద మనం ఎంత ప్రేమ చూపిస్తామో అంతకంత ప్రేమ ఆయన మన మీద చూపిస్తారు. యేసుని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ తను కాపాడుతూనే ఉంటారు. అందువల్ల మనం ఎప్పుడూ యేసు దారిలోనే వెళ్ళాలి. మనకి ఎటువంటి ఆపదొచ్చినా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటారు. ఆయన మనం పూర్తిగా నమ్మాలి. ఆయనకి మనం స్వచ్ఛమైన ప్రేమను చూపించాలి. యేసు ఆశీర్వాదం వల్లే మనం జీవిస్తున్నాం. అది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. నీకు నువ్వు మనస్ఫూర్తిగా ఉండాలి. అప్పుడే యేసు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. నీకెంత ధైర్యమే? నువ్వు నన్ను మోసం చేసావుగా. ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు? నానా అమ్మని కొట్టకండి. తన్నెందుకు కొడుతున్నావురా? నువ్వు మాట్లాడకుండా ఊరుకో. ఏమండి, నేను చెప్పేది కాస్త వినండి. ఇంకొకసారి ఏదైనా మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. ఏం లేదు భయపడుతుంది. రే జాన్, ఇక్కడ ఏం జరిగిందనరా? కాస్త ప్రశాంతంగా ఉండరా. ఇన్ని రోజులు నా దగ్గరే దాచావుగా. చెప్పు, నీ కడుపులో పెరుగుతున్నది ఎవరి బిడ్డ? నిజంగా చెప్తున్నాను, ఇది మన బిడ్డేనండి. ఆ రోజే మీకు చెప్పాను కదమ్మా, ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పండి అని. నీ చనువు వల్లే ఇది ఇలా తిరుగుతోంది. అవునరా, నేను చెప్పినందువల్లే నీ దగ్గర దాచింది. నువ్వేమైనా అంటావన్న భయంతో. నువ్వు మనిషివా రాక్షసుడివా? పుట్టే బిడ్డని చంపేద్దామని చెప్తున్నావు? కాస్త నిదానంగా మాట్లాడు, అందరికి మీరు వినపడుతుంది. కాస్త నోరు మూసుకుని ఊరుకోండి. ఏదైనా మాట్లాడితే చాలు. కుదరదురా, నువ్వేం చెప్పినా కుదరదు. తనకిప్పుడు 4 నెలలు పూర్తయ్యాయి.
ఓవే! యేసు ప్రభువా నాన్న వదిలే నాన్న అమ్మని ఏం చెయ్యొద్దు ప్లీజ్ నాన్న అమ్మ బాబు వదిలేమని చెప్పండి అన్నయ్య అమ్మని ఏం చెయ్యొద్దని చెప్పండి ఏ జాన్, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. కాల్దీరా, చెప్తున్నాను కదా జాన్. చాలా ఆప్రా, తాగికొచ్చి గొడవ పడుతున్నావా? నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండద్దు, బయటికి పోరా. ఇలా చెప్పడానికి మీకు అసలు ఏ రైట్స్ లేదు. మీరు మీ చిన్నతనంలో మీ ఆస్తుల్ని మీరు కాపాడుకోవాలని పరిగెత్తినప్పుడు మీరు దేనికోసం మీకు ఒక్కడే చాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు మీరు కూడా పిల్లలు ఎక్కువైతే ఇబ్బందని అనుకున్నారుగా. ఇప్పుడు ఏమంటే నాకే నీతి కథలు చెప్తున్నారా? నా జీవితంలో సెంటిమెంట్కి ఇక్కడ చోటు లేదు. అది నేను అనుభవించలేదు, అది నాకు అక్కర్లేదు. నేను ఒకడిగానే పెరిగాను, నేను ఒంటరి వాడిగానే ఎదిగాను. మంచి చెడు నిర్ణయించుకున్నది నేను ఒక్కనే. ఎప్పుడు అది అలాగే ఉండాలి. అందరూ మర్యాదగా ఉంటే ఉన్నంతకాలం నెమ్మదిగా ఉండొచ్చు. లేకపోతే నువ్వు చెప్పేది నిజమేరా? ఒక్క కొడుకు చాలని నేను చేసిన తప్పు ఎప్పుడు తెలుసుకున్నాను రా. నువ్వు ఈ ఇంట్లోంచి మమ్మల్ని అందరినీ పొమ్మంటే మాకు ఇప్పుడు దిక్కేంటి ప్రభువా? అన్నీ సర్దుకుంటాయి, ఏడవకు. నీకు నేను రెండే ఛాన్సులు ఇస్తున్నాను. ఒకటి, నువ్వు నా మాట విని దాన్ని అబార్ట్ చేయాలి. లేకపోతే ఇప్పుడు ఈ క్షణం ఇంటి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. నువ్వే నిర్ణయించుకో. ఏమైంది? తర్వాత రోజు అమ్మ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. అన్నీ సర్దుకుంటాయి నాన్న, మీరేం బాధపడకండి. తాత మీతోనే ఉంటాడు నాన్న.
నానమ్మ. బాబు అమ్మా. 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 నాన్న. తాత, మా అమ్మ నాన్నని ఒకటి చేయగలరా? మీ బాధలన్నీ నేను తీరుస్తాను, మీరు దిగులు పడద్దు. మీరిద్దరూ ఆడుతూ పాడుతూ చాలా సంతోషంగా ఉండాలి. తాత, తాత. నానమ్మ. నానమ్మ. జాన్ వచ్చాడా? లేడు, రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజే నిమ్మి డెలివరీ డేటు. మేమెంతసేపు హాస్పిటల్లోనే ఉన్నాం. తనకి నొప్పులు రావడం మొదలయ్యాయి. తను పిల్లల్ని చూడాలి అంటోంది. ఒకవేళ జాన్ ఇంటికి వచ్చాడంటే గనా నేను పిల్లలు తీసుకొని అలా టౌన్కి వెళ్ళాడని చెప్పు. ఆ. నువ్వు వస్తావా? లేదు, వాడికి మాత్రం ఈ విషయం తెలిసిందంటే వద్దు. వాడు ఒకవేళ ఇక్కడికి వచ్చాడంటే ఏదో సర్ది చెప్పేస్తాను. ఆ. బాయ్ నానమ్మ, వెళ్ళొస్తాం. బాయ్. వెళ్ళొస్తా. 2000 రూపాయల నోటు చేతిలో ఉంది. దీన్ని పట్టుకుని ఏం చేయను? కోతి చేతికి పూలమాల దొరికినట్టుగా ఉంది. చివరికి ఇది ఎక్కడికి వెళ్ళి ముగుస్తుందో తెలియడం లేదు. హ. రండి థామస్ అరే, అన్నయ్య, అరే, అరే. బాగున్నారా? ఒంటరిగా కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. కూర్చోండి. డాక్టర్, మ్మ్. మీరు చేస్తున్నది ఏమాత్రం బాగోలేదు. ఏంటి? నేను కూలింగ్ గ్లాస్ వేసుకున్న ఒక ఫోటోని ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాను. ఒక లైక్ కూడా ఇవ్వలేదే మీరు. సరే, ఇచ్చేద్దాం. దేని ఎదురు చూచి కూర్చున్నారు? నేను ఏం చెప్పాలి మిమ్మల్ని? నువ్వు దీని గురించి ఏం మాట్లాడకు. నువ్వు ఒక లైక్ ఇచ్చావు అనుకో, ఓ యో అని నాకు ఒక కామెంట్ అయినా ఇవ్వాలని నీకు అనిపించిందా చెప్పు. అది ఏంటంటే నాకు ఒక చిన్న డౌట్ ఉంది. నేను ఒక విషయాన్ని పూర్తిగా గమనించాను. ఈ వాట్సాప్లో ఎదుటి వాళ్ళ లాస్ట్ సీన్ చూసావా? కొద్ది రోజులుగా నా ఫోన్లో ఒక అమ్మాయి లాస్ట్ సీన్ చూసేవాడిని. ఇప్పుడు అది కనిపించడం లేదు. మీరు ఎందుకని ఇతరుల లాస్ట్ సీన్ మాత్రం చూస్తారు? దాన్ని చూడడం అంటే నాకు చాలా ఇష్టం. నేను లాస్ట్ సీన్ మాత్రం చూశాను కదా, నీలాగా అనవసరంగా మాట్లాడడం బాగోదులే. డాక్టర్, వీటితో చెప్పి ఏ ప్రయోజనం లేదు కానీ నేను బయలుదేరుతాను. వచ్చేదా? థామస్ అన్నయ్య. జాన్, ఈ మన పిల్లల్ని ఊటీ సింగపూర్ని మనం పంపించి చదవబెట్టడంలో ఏం లాభం లేదు. అన్నిటికన్నా పెద్ద యూనివర్సిటీ కుటుంబమే. అవునరా, అక్కడ ఓడిపోయిన వాడు జీవితంలో ఎక్కడా గెలవలేడు. మీరెప్పుడు పేపర్లో చదువుతున్నారు కదా, ఈ పిల్లలు గంజాయి, మత్తు పదార్థాలు అవన్నీ తీసుకుని పాడైపోతున్నారు. వాళ్ళని అడిగితే చాలా చెప్తారు. వాళ్ళు అలా మారడానికి కారణం ఏంటంటే మా కుటుంబ సమస్యలేనని చెప్తూ ఉంటారు. సరే, నువ్వు కొట్టు. జాన్, నీ క్యారెక్టర్ లేదా నీ ఈగో నాకు అసలు అర్థం కావడం లేదు. ఎంతమంది పిల్లలు కావాలనేది తల్లి తండ్రులు కలిసి తీసుకున్న నిర్ణయం. పిల్లలు కావాలని ఎవరిని నిర్బంధం పెట్టరు. వద్దంటే వద్దే. ఒక పిల్లోడు పుట్టిన తర్వాత ఇంకో పిల్లోడు కావాలా ఏంటి? నీ సంసారం అది, దాని మీద నీకు హక్కుంది. ఇక నీకు పిల్లలు వద్దు అనుకుంటే మెడికల్ సైన్స్లో చాలా మెడిసిన్స్ ఇప్పుడు ఉన్నాయి. అది కూడా నీకు చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ పుట్టబోయే బిడ్డని వాళ్ళమ్మ కళ్ళ ముందే నాశనం చేయాలనుకుంటే అది నేను మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో పుట్టినవాడు ఎవడూ దీన్ని క్షమించడు. రే జాన్, డాక్టర్ చెప్పేదే సరిగానే ఉంది. నువ్వెందుకు టెన్షన్గా ఉన్నావు? నువ్వే తాగు. అతనే ఎవరు? క్రిస్మస్ వస్తుందిగా, అందుకే వస్తున్నారు. రండి కూర్చోండి. జాన్, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. సరే, దానికేం మాట్లాడొచ్చులే. ఓహో, అదా సంగతి. అర్థమైంది, క్రిస్మస్ రాబోతోందిగా. లే జాన్, నేను నీతో మాట్లాడాలి. ఆ తర్వాత నీ సమస్యలని తీర్పు. నువ్వురా, నాకు బుద్ధి చెప్పడానికి నువ్వు ఎవడివి? నేను చెప్తా కదా. లేదు బాబు, నేను తనతో ఒక విషయం చెప్పాలని ఉన్నాడు. జాన్, వెళ్ళొద్దు జాన్, వెళ్ళొద్దు. ఒకరోజు నీకన్నీ తెలుస్తాయి. అప్పుడు నువ్వు చాలా బాధపడతావు. దారి వదలరా. జాన్, వదలరా. నేను చెప్పేది విను. వదలరా. జాన్, వెళ్ళొద్దు. జాన్, వద్దు జాన్. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము తాతయ్యతో పాటు వచ్చాం. తాతయ్య ఏడి? లోపల ఆఫీస్ లో వెళ్ళి కీ తీసుకురా. సరే. హలో, నేనే మాట్లాడుతున్నాను. ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. నువ్వు కాస్త మాల్ దాకా రా. అక్కడ మనం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఆ చోటుకొద్దు జాన్, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఆ మిస్మాస్ క్లినిక్ ఉంది కదా, మీరు అక్కడికి వచ్చేయండి. నా ఫ్రెండ్ ఒకతే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. వచ్చేయండి. సిస్టర్, జాన్ అనే అతనికి యాక్సిడెంట్ అయ్యి
చాలా నొప్పిగా ఉందా? పర్వాలేదు, పడుకో. నువ్వెలాగో డిశ్చార్జ్ అవ్వడానికి ఇంకా 2-3 రోజులు టైం పడుతుంది. అలాగని డాక్టర్లు నాతో చెప్పారు. జాన్, ఇవాళ నీతో చాలా విషయాలు నేను మాట్లాడాలి. నేను ఇక్కడి నుంచి బయలుదేరతాను. నేను నీకేమైనా సహాయం చేయాలా? తాతయ్య, దయచేసి నాకు ఒక ఫోన్ చేసి ఇస్తావా? రాయ్, ఇలా వెయ్యాలి. ఒకసారి వేసి చూడు. నేను చెప్పాను కదా. కూర్చో 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 కూర్చో. నీకు కావాలా? మీ ఫోన్ రింగ్ అవుతుంది. వెళ్ళు, తీసుకురా. త్వరగా వెళ్ళి తీసుకురా. ఇదిగో నాన్న మీ ఫోన్. చెప్పురా. రాయ్, నాకు యాక్సిడెంట్ అయిందిరా. నేను హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ నాతో పాటు ఎవరు లేరు. నువ్వు కాస్త హాస్పిటల్కి వస్తావా? అది జాన్, అసలు ఈరోజు క్రిస్మస్ కదా, భార్య పిల్లలంతా దగ్గరే ఉన్నారు. నేను ఇప్పుడు వస్తే బాగోదురా. నువ్వు క్లబ్లో థామసో జార్జో ఎవరైనా పిలువు. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను జాన్. తీసేయండి. అదేంటంటే భార్య దగ్గర అమ్మా నాన్న దగ్గర చెప్తే సరిపోతుందిగా. వద్దు. ఇక్కడికి వచ్చేది ఎవరు? సిబ్బికి ఫోన్ చేస్తారా? సిబి, నాకు యాక్సిడెంట్ అయ్యింది. కాస్త హాస్పిటల్కి వస్తావా? జాన్, నీకు నేను విషయం చెప్పనా? అది వింటే నువ్వు వాళ్ళ అన్నయ్య మాట్లాడుతున్నారు. వద్దు, ఇప్పుడు నువ్వు శ్రమ తీసుకోవద్దు. జాన్ ఎక్కడున్నారు? హాస్పిటల్ కిందే ఉన్నాను. ఎక్కడ క్యాంటీన్లో ఉన్నారా? లేదు, సెకండ్ ఫ్లోర్లో, రూమ్ నంబర్ 222. ఏంటి మీ గొంతు ఒకలాగా ఉంది? చెప్తాను, నువ్వు రూమ్కు రా. నేను వెళ్ళి నీకు తినడానికి వెళ్ళి తీసుకొస్తాను. ఎలా ఉంది జాన్? నొప్పి తగ్గిందా? నొప్పి తగ్గుతుంది. అన్నా మీ ఇంట్లో నుంచి ఎవరు రాలేదా? ఎంత లేటుగానే మీరు వస్తారు? ఇంతవరకు ఆయన చూడడానికి ఎవరు రాలేదు. కొద్దిసేపటి క్రితం క్రిస్మస్ తాత వచ్చారు. ఈయనెవరైనా చూడటానికి వస్తే ముందు డాక్టర్ని కలవమన్నారు. ఏమైంది మీకు? చెప్పండి జాన్, ఏమైందో చెప్పండి. గ్లాడీ, ఏం మాట్లాడకండి. ఏమైంది మీకు? ఏమైంది జాన్? ఇది చూడ్డానికి నన్ను అక్కడి నుంచి పిలిపించారు. గ్లాడీ, ఊరు
ఊరికే అరవకండి, నాకు బాగానే వినిపిస్తుంది. నువ్వెందుకు అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు? మన ఇద్దరి మధ్యన ఉన్న బంధాన్ని మర్చిపోయావా? నా వల్ల కావట్లేదు దుగ్లాడి. నేను ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు నాతో లేకపోతే. ఇలా చూడండి జాన్, మీరిలా ఉంటారని నేను అనుకోనే లేదు. మీ క్లబ్, బిజినెస్ టూర్ అని మీరెలా మీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారో అదే విధంగా నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఇదంతా టైంపాసే. ఈ కాలంలో మనం ఇలా ఉండడం, సెంటిమెంట్, అటాచ్మెంట్ అనేవి ఊరికే మనం అలా అనుకుంటాం. కరెక్టే కదా? నేను మిమ్మల్ని ఒక విషయం అడగనా? మీరు నాకేమవుతారు? గ్లాడి, అది నువ్వు అది ఈ విషయం చెప్పడానికి మీరేం కష్టపడకండి. నేనేమైనా నీ పెళ్ళాన్నా, లేదంటే పెళ్ళాం లాంటి దాన్ని? గ్లాడి, అది నువ్వు నాతో ఉండు. చాలే ఆపండి జాన్, అనవసరంగా ఆలోచించకండి. సొంత పెళ్ళాన్నే బాగా చూసుకొని మీరు నన్ను మాత్రం బాగా చూసుకుంటారని నేనెలా నమ్మను? మీరు చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా అర్థమైందనుకుంటున్నాను. నేను ఇదంతా మిమ్మల్ని కష్టపెట్టడం కోసం చెప్పట్లేదు. మీ పరిస్థితిని చూస్తుంటే నాకు బాధగానే ఉంది. ఇలాంటి సమయంలో మిమ్మల్ని మీ భార్య వచ్చి చూసుకోవాల్సిన అవసరమే లేదు. మరైతే నువ్వు నా మీద చూపించిన ప్రేమ, ఆ మెసేజ్లు అవన్నీ మన ఇద్దరి మధ్యన ఉన్న అది చాలు, ఏదో జరిగిపోయింది. అందువల్ల దానివల్ల ఎలాంటి నష్టం జరగలేదు కదా. ఒకవేళ దానివల్ల ఏదైనా నష్టం జరుగుతుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా చెప్పండి. ఎంత డబ్బైనా సరే ఇచ్చి సెటిల్ చేసుకుంటాను. మరైతే నువ్వు ఇలా చూడండి జాన్, కొంచెం ప్రేమ ఉండడం వల్ల నేను ఇదంతా చేస్తున్నాను. జరిగిన విషయాన్ని గురించి చెప్పి నాకు కాల్ చేశారంటే లేదా వాట్సాప్ చేసినా సరే జాన్, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మిమ్మల్ని ఈవ్ టీజింగ్ కేసులో జైలుకు పంపిస్తాను. ఇంకా కొన్ని రోజులకైనా సరే మీ జీవితంలో నాలాంటి అమ్మాయిని మోసం చేయకుండా ఉండండి. మర్చిపోకండి. జాన్, ఇప్పుడు నీకు ఎవ్వరూ లేరు. నీ కుటుంబం అది తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరూ సొంతం కాదు. జీవితం సుఖంగా ఉండాలంటే, నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, పాడు చేయడానికి చాలా మంది ఉంటారు. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడరు. ఇది నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నీ జీవితంలో నువ్వు అనుభవించే ఉంటావు. క్లబ్బులోంచి నువ్వు గ్లాసులు అవి విసిరినప్పుడు నేను నిన్ను ఆపలేదే. కొంతమంది మాత్రం నీలా ఉంటారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే వాళ్ళు మాత్రం సస్తే మారరు. ఒకవేళ మీ హస్బెండ్ తెలిస్తే? దాని గురించి మీరు ఆలోచించకండి. నా ఫ్రెండ్ని చూడడానికి హాస్పిటల్కి వచ్చాను, అక్కడ మీకు లిఫ్ట్ ఇచ్చాను, అంతే. ఎప్పుడైనా సరే నేను చిన్న విషయాలకు కార్ తీసుకురాను. బండి నెంబర్ చూస్తే ప్రాబ్లం అవుతుంది, అందుకని నేను ఎప్పుడు ఆటోలోనే వెళ్తాను. ఒకవేళ ఎవరైనా చూసి అనుమానిస్తే? లేదు, అలాంటిదేం జరగదులే. అదెలా? ముందు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఎప్పటికైనా సరే నా భర్తను నేను నా ప్రేమలో ముంచేశాను. ఎలా చెప్తున్నానంటే, ఆయన ముందు నేను బాగా నటిస్తాను. ఎప్పుడైనా సరే ఆయన బిజినెస్, పని అనే టెన్షన్లో వస్తే, కొన్నిసార్లు ఆయన తాగేసి ఇంటికి వచ్చినప్పుడు ఆయన నేను ఏమీ అనను. ఆయన్ని డిస్టర్బ్ చేస్తే మనల్ని డిస్టర్బ్ చేస్తారు. వీలైనంత వరకు భర్తతోనూ ఇంట్లో వాళ్ళతో నమ్మకంగా ఉండాలి. 100% మనల్ని నమ్మేలా చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేసినా తప్పులేదు. ఆ తర్వాత వాళ్ళు మనం ఎక్కడికి వెళ్తున్నామని అడగరు, మనల్ని వాళ్ళు వెతకరు. ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకింత లేటుగా వచ్చావని ఎవ్వరూ అడగరు.
ఏదైనా అర్థమైందా? నమ్మకం. మనల్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళ దగ్గరే మన నమ్మకాన్ని చూపించగలం. వాళ్ళకి మన మీద నమ్మకం లేకపోతే నేనింత ఫ్రీగా ఉండలేను కదా. ఒకవేళ ఏదో ఒక రోజు మీ యజమానికి తెలిస్తే? తెలిసిందంటే ఆయన అడ్జస్ట్ చేసుకుంటారు. ఊరికే కాదు, లక్షల లక్షలు కట్నాలు ఇచ్చి వస్తున్నాం కదా, దీనికి కలిపే. ఏంటి ఆలోచిస్తూ ఉన్నారు? అది కాదు, నాకు నా భార్య మీద చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు తను వాట్ ఏ మ్యాన్, ఇదంతా ఒక సిల్లీ మ్యాటర్. ఎవరి కోసం నువ్వు భయపడుతున్నావు? సరే, మనం బయలుదేరదామా? కొద్దిసేపు ముందు తను నీకు మాత్రమే సొంతం అనుకున్నావు. జాన్, నీ మనసులో ఎక్కడైనా కొంచెం ప్రేమ అనేది దాగుంటే నీకు సమయం దొరికినప్పుడు దాని గురించి ఆలోచించు. తన రక్తం పంచుకు పుట్టిన పిల్లల్ని చంపాలనుకున్నవాడు వాడు మనిషేనా? ప్రతి బిడ్డ భూమి మీద పడేటప్పుడు ఆ దేవుడు ఆశీర్వాదంతోనే పడతారు. ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదం నాశనం అవుతుందంటే దానికి కారణం మీలాంటి వాళ్లే. ఆ దేవుడు సాక్షిగా మీరిద్దరూ కలిసే వాళ్ళకి జీవం పోస్తున్నారు. నేనిప్పుడు ఏం చేయగలను? నా భార్య పిల్లల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా సుఖం, నా సంతోషం, నా దగ్గర ఉన్న డబ్బు, వీటన్నిటికీ పైన నేను కన్న నా కొడుకుల్ని, నా పెళ్ళాన్ని భారం అనుకున్నా. ఇక నేను వాళ్ళని ఎలా చూస్తాను? జీసస్, నీ అవసరం ఆవిడికి చాలా ఉంది. నీ మనసు మారితే చాలు, అంతా మంచే జరుగుతుంది. రా. పేషెంట్ డ్రెస్ ఇవ్వండి. ఆ కవర్లో ఉంటుంది చూడండి, తనకిచ్చేయండి. ఇదిగో మీ మనవడు. ఏయ్ పాపను చూడు, చిన్న పాప ఎలా ఉందో చూసావా? చూడు, బాబు చూడు. ముట్టుకో ముట్టుకో ముట్టుకో. పాప బాగుందా? పాపకు ఒక ముద్దివ్వు, తాత ముద్దిస్తాడులే. పాప ముద్దుగా ఉందా? ఇప్పుడు నీకు ఆనందమేనా? పాపను చూడు ఎంత ముద్దుగా ఉందో. వద్దు, నాకు చూడాలని లేదు. మంచే జరుగుతుంది. నేను నీ పిల్లలకి మాటిచ్చాను. జాన్, హే జాన్, జే నీకేమైందిరా జాన్? ఏమైంది? కిచ్చు వేడి. నాన్న, కిచ్చో ఎక్కడున్నాడో నాకు తెలుసు. వాడిని చూడాలనుకుంటున్నావా జాన్? నాన్న,
మీకేమైంది నాన్న? నన్ను క్షమించరా. డాడీ డాడీ పిల్లలు, ఇక నుంచి మీరందరూ కలుసుకుని సంతోషంగా ప్రేమతో హాయిగా ఉండాలి. పిల్లలే మనకున్న గొప్ప ఆస్తి. పిల్లలు లేరు అంటే ఆ కుటుంబమే వ్యర్థమైపోతుంది. మనం పోయిన తర్వాత మనం తిన్నగా స్వర్గానికి వెళ్తాము అన్నది నాకు అనుమానమే. కానీ భూమి మీద మీరే ఒక స్వర్గాన్ని సృష్టించుకోవాలి. ఆ భూమి మీద స్వర్గమే ఒక కుటుంబం. క్రిస్మస్కి సమయమైంది. నేను వెళ్ళవలసిన సమయం కూడా వచ్చింది. తాత వెళ్ళకండి తాత, వదిలేసి వెళ్ళకండి తాత. కూర్చోండి, కూర్చోండి. మీరిద్దరికీ నేను క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. తీసుకో, సంతోషంగా ఉండండి. మీరెవరు? ఎందుకని మాకు ఇవన్నీ చేశారు? మనం అనుకున్న చాలా సమస్యలకి సమాధానం దొరకకుండా ఇంకా వెతుకుతున్నాం. మళ్ళీ కలుద్దాం. కుదిరితే వచ్చే సంవత్సరం వచ్చి కలుస్తాను. మేరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, గాడ్ బ్లెస్ యూ.
సంతోషంగా ఉంటారు.